బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. అభిషేక్ శర్మకు బ్యాట్ టైం స్టార్ట్ అయింది. సూపర్ 8 స్టేజ్ తొలి మ్యాచ్లో పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ రానున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచ్ల్లో అభిషేక్ డకౌట్ అయ్యాడు. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోలేక సతమతమవుతూ ఉన్నాడు అభిషేక్. ఇక ఆఫ్ స్టంప్ బాల్స్ని ఎదుర్కోలేక తడబాటు పడుతూ ఉన్నాడు. ఆదివారం సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఢీ ఉంది. టీమిండియా కూడా ఢీ కొట్టనుంది. ఇక ఈ క్రమంలో కూడా ఇప్పుడు అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటనేది కూడా మన స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, అభిషేక్ శర్మ స్థానాన్ని సంజు శాంసన్ భర్తీ చేయబోతున్నాడా ఏంటి? మనం T20 వరల్డ్ కప్ స్టార్టింగ్ నుంచి కూడా అభిషేక్ శర్మ విషయంలో చాలా అంచనాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే చిన్న జట్ల విషయంలోనే కాదు, పెద్ద జట్లకు సంబంధించి పాకిస్తాన్ పై కూడా అతను దూకుడుగా ఆడే అవకాశం ఉంది, భారీగా పరుగులు చేసే అవకాశం ఉందనే అంచనాలు కూడా చాలా వరకు క్రికెట్ ఫ్యాన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి. మాజీ అటు పాకిస్తాన్ కూడా అభిషేక్ శర్మ విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. అతన్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేస్తే భారత్ మ్యాచ్ లో మేము గెలవచ్చు అనే అంచనాలు కూడా పాకిస్తాన్ వేసుకున్నటువంటి పరిస్థితి. కానీ అతను మైదానంలో గత 3 మ్యాచ్ల్లో కూడా అతను వరుసగా విఫలం కావడం, ముఖ్యంగా పాకిస్తాన్ మ్యాచ్ లో అతను డకౌట్ కావడాన్ని ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. నెదర్లాండ్స్ మ్యాచ్ లో కూడా అతను డకౌట్ అయ్యాడు. అయితే అతను డకౌట్ అవడానికి లేదా పవర్ ప్లేలో ఒకప్పుడు దూకుడుగా పరుగులు చేసి భారత్ కు భారీగా అంటే పవర్ ప్లేకి సంబంధించి కానీ భారీ స్కోర్లు సాధించడంలో కానీ పూర్తి స్థాయిలో సహకారం అందించినటువంటి అభిషేక్ శర్మ ఇప్పుడు ఇలా ఫెయిల్ అవడానికి సంబంధించి కొంత వీక్నెస్ లు కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అతను ఆఫ్ స్టంప్ బాల్స్ ఎదుర్కొనే విషయంలో ఫెయిల్ అవుతున్నాడు. అంటే 4th స్టంప్ కానీ 3rd స్టంప్ కానీ టార్గెట్ చేసి కనుక బౌలింగ్ చేస్తే ఖచ్చితంగా అతను వికెట్ పారేసుకుంటున్నాడు. అదేవిధంగా ప్రతి బాల్ కు 6 కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు అనే దానికి సంబంధించి కూడా అటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అతని వైఖరి కూడా అలాగే కనపడుతుంది. అంటే కంఫర్ట్ జోన్ లో బాల్ పిచ్ అయితే మాత్రం అతను ఆడుతున్నాడు, లేదంటే ఫెయిల్ అవుతున్నాడు. ఈ వీక్నెస్ నే పాకిస్తాన్ పట్టుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా అతన్ని ఇలాగే అవుట్ చేసినటువంటి పరిస్థితి, క్యాచ్ అవుట్ ఆ రోజు. అలాగే నెదర్లాండ్స్ తో మ్యాచ్ విషయంలో కూడా అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు అతన్ని పక్కన పెట్టే విషయంలో టీమిండియా యాజమాన్యం రెడీ అయింది. అతని స్థానంలో సంజు శాంసన్, అంటే గత కొన్ని రోజులుగా సంజు శాంసన్ కూడా న్యూజిలాండ్ తో సిరీస్ లో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అతని స్థానంలో ఇతనికి అవకాశం అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ కి అవకాశం ఇవ్వాలి అనేది అయితే టీమిండియా ఆలోచనగా కనపడుతోంది. సూపర్ 8 రేపటి నుంచి మొదలు కాబోతున్నటువంటి నేపథ్యంలో అతనికి కంప్లీట్ గా అంటే 1-2 మ్యాచ్లు అయినా సరే అభిషేక్ శర్మను పక్కన పెడితే అతనిలో కొంత అంటే స్పిన్ బౌలింగ్ కి సంబంధించి అతనితో ప్రాక్టీస్ చేయిస్తే, యంగ్ బౌలర్స్ తో కనుక ప్రాక్టీస్ చేయిస్తే అతను కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది. రేపొద్దున నాకౌట్ దశలోకి వెళ్ళినప్పుడు కూడా కొంత ఇబ్బంది ఉండదు అనే ఆలోచనలోనే టీమిండియా కనపడుతోంది. ఇక స్పిన్ బౌలింగ్ విషయంలో కూడా ఇప్పటికే భారత టీం చూసుకుంటే ప్రత్యేకంగా కూడా దీనికి సంబంధించి కోచింగ్ అని ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలోనే ఇప్పుడు అభిషేక్ శర్మని అందుకని స్పిన్ బౌలింగ్ ఎదుర్కోలేకపోతున్నాడు కాబట్టి పక్కన పెడుతున్నట్లు చూడాలా? ఖచ్చితంగా మొన్న ఇప్పుడు నెదర్లాండ్స్ మ్యాచ్ కి ముందు కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో, అదే విధంగా మన రింకు సింగ్ బౌలింగ్ లో, అలాగే తిలక్ వర్మ బౌలింగ్ లో మన వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేశారు. కానీ ఆ రోజు మ్యాచ్ లో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కొంత దీనికి సంబంధించి అంటే స్పిన్ బౌలింగ్ విషయంలో అటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కానీ, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కానీ, బ్యాటింగ్ కోచ్ ర్యాంట్ అండ్ డెస్కార్టే కానీ వీళ్ళు ముగ్గురు కూడా కొంత ఫోకస్ పెట్టారు. అలాగే మాజీ స్పిన్నర్ల సలహాలు కూడా ఇప్పుడు బ్యాట్స్మెన్లు తీసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా మన వాళ్ళు ఫ్రంట్ ఫుట్ వాడే విషయంలో కొంత ఫెయిల్ అవుతున్నారు అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. అభిషేక్ శర్మ కూడా ఫ్రంట్ ఫుట్ వాడే విషయంలో కొంత అంటే ఫ్రంట్ ఫుట్ వాడాల్సిన దగ్గర బ్యాక్ ఫుట్ వాడటం, ఫుట్ వర్క్ విషయంలో లోపాలు కూడా స్పిన్ బౌలింగ్ కి సంబంధించి గతంలో కెవిన్ పీటర్సన్ కానీ, మార్నస్ లబుషేన్ కానీ, డేవిడ్ వార్నర్ కానీ, అలాగే గ్రేమ్ స్మిత్ కానీ వీళ్ళు ఎలాగైతే ఫెయిల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు కూడా మన వాళ్ళకి సంబంధించి ఫ్రంట్ ఫుట్ విషయంలో కొంత స్పిన్ బౌలింగ్ కి సంబంధించి ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మన వాళ్ళకి ట్రైనింగ్ కూడా కొంత కఠినంగా ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ చేయిస్తున్నారు అనేది కూడా కొంత వినపడినటువంటి మాట. కాబట్టి ఇప్పుడు రాబోయే సూపర్ 8 మ్యాచ్ కి సంబంధించి సౌత్ ఆఫ్రికా బలమైన జట్టు కాబట్టి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. అంటే వెంకట్, ఈ సూపర్ 8లో ఈ సౌత్ ఆఫ్రికాతో ఆడబోతున్నటువంటి దాంట్లో కూడా సంజు శాంసన్ ఏ విధంగా కూడా ఫామ్ ని చూడొచ్చు మనం? అయితే సంజు శాంసన్ కి కొంత, ఎందుకంటే అభిషేక్ శర్మను పక్కన పెట్టి అతనికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి అతనిలో కొంత బాధ్యత
వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తనకు అవకాశం ఇచ్చారు, తనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇషాన్ కిషన్ ఉన్నాడు, లేదంటే వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. తిలక్ వర్మని ఓపెనర్ గా కూడా ప్రమోట్ చేసి వాషింగ్టన్ సుందర్ ఆడించే ఛాన్స్ కూడా ఉండొచ్చు. కానీ అతనికి అవకాశం ఇచ్చారు కాబట్టి అతను కూడా కొంత బాధ్యతాయుతంగానే రాణించే అవకాశం ఉండవచ్చు అనేది అయితే అంచనా ఉంది. ఇక అతనికి సంబంధించి అంటే కొంతకాలంగా కూడా అంటే ఆస్ట్రేలియాలో కొంత ఫెయిల్ అయ్యాడు. అయితే ఆస్ట్రేలియాలో కొంత ఫెయిల్ అవడానికి కూడా కారణం అతని బ్యాటింగ్ ఆర్డర్ లో చేసినటువంటి మార్పులే అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక న్యూజిలాండ్ తో సిరీస్ లో కూడా అతనికి అవకాశాలు ఇచ్చారు, కానీ అతను ఫెయిల్ అవుతూ వచ్చాడు. అయితే శుభ్మన్ గిల్ పక్కన పెట్టి అతన్ని T20 వరల్డ్ కప్ లో పూర్తి స్థాయి ఓపెనర్ గా ప్రయోగించాలని భారత్ కూడా అంచనాలు వేసుకుంది. కానీ అభిషేక్ శర్మతో పాటుగా ఇషాన్ కిషన్ హిట్ అవడంతోనే కొంత సంజు శాంసన్ పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తనను తాను నిరూపించుకోవాలంటే రాబోయే 1-2 మ్యాచ్లు అనేది సంజు శాంసన్ కు చాలా కీలకం. రైట్, స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక అభిషేక్ శర్మ స్థానంలో ఈ సూపర్ 8లో కూడా స్టేజ్ తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మను పక్కన పెట్టి ఈ టైంలో కూడా అభిషేక్ శర్మకు కూడా కొంత టైం అనేది దొరుకుతుంది. ఈ స్పిన్ బౌలింగ్ విషయంలో కూడా తాను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసేందుకు కూడా అభిషేక్ శర్మకి కొంత టైం లభిస్తుంది. ఎందుకంటే తను ప్రజెంట్ కూడా వరుసగా కూడా 3 మ్యాచ్లో కూడా తాను ఫామ్లో లేడు. ముఖ్యంగా కూడా పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా తాను డకౌట్ అవ్వటం కూడా ఫ్యాన్స్ని నిరాశపరిచింది. ఇక దీంట్లో కూడా సంజు శాంసన్ని ఇప్పుడు అభిషేక్ శర్మ స్థానంలో కూడా తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోలేక అభిషేక్ శర్మ సతమతమవుతున్న నేపథ్యంలో కూడా టీం నుంచి ఇప్పుడు ప్రస్తుతం పక్కన పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆదివారం జరగబోయేటువంటి సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో టీమిండియా తలపడనుంది. దీంట్లో సంజు శాంసన్ ఆడనున్నట్లుగా కూడా తెలుస్తోంది.